వందనాలు. ఈ రీతిగా నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవాది దేవుడికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాను. అదే రీతిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గానికి, దైవజనుడి గారికి, సంఘానికి కూడా నేను వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంతవరకు కూడా ఈ శుభ శుక్రవారం దినాన 5 మాటలు అంటే తెలుగులో అతి ప్రాముఖ్యమైన అమూల్యమైన యేసు ప్రభు గారు మాట్లాడిన 5 మాటలు మనం విని ఉన్నాము. 6వ మాటగా మనం ఇప్పుడు ముందుకు వెళ్తాము. 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తున్నట్టయితే అక్కడ ప్రభువైన క్రీస్తు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏంటి అంటే యేసు చెప్పాను. అక్కడ వరకు చాలండి. అదే 6వ మాట. 6వ మాట యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాను. ఇది 6వ మాటగా మనము పరిగణించడం అయింది. అయితే ఇది అక్కడ చెప్పారు కదా కొంతమంది సహోదరులు, ఏ వ్యక్తి అయినా సరే మరణకాల సమయంలో అంతవరకు కూడా ఆ వ్యక్తిని మనం చూడము, పట్టించుకోము, ఏమి చేయము, కానీ చనిపోతారు, ఈ లోకాన్ని మనల్ని విడిచి వెళ్ళిపోతారు అంటే ఆ మాటకి ఆయనకి కూడా ఎంతో వాల్యూ అనేది మనం ఇస్తూ ఉంటాం. అయితే ఒక సాధారణమైన పాపపూరితమైన జీవితాన్ని, చెడ్డ జీవితాన్ని గడిపిన ఒక వ్యక్తి చివరిలో మాట్లాడిన మాటలకి అంత ప్రాముఖ్యత ఉంటే మన కోసం, నీ కోసం, నా కోసం, సర్వలోక పాప నివారణ కోసం ఈ లోకానికి వచ్చి ఆయన సమస్తము కూడా యాగము చేసుకొని తన ప్రాణాన్ని, రక్తాన్ని కూడా పెట్టిన ప్రభువైన క్రీస్తు అతి పరిశుద్ధమైన సిలువలో ఆ పరిశుద్ధమైన 7 మాటలు పలికాడు. కాబట్టి అవి ఇంకా ప్రాముఖ్యమైనవి. అవి ఆయనకి ప్రాముఖ్యం కాదు, కానీ అవి వినటం ద్వారా అది మన జీవితానికి అవి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అంటే మన భవిష్యత్తు గురించి ఆయన చెప్పి ఉన్నారన్నమాట. అంటే యేసు ప్రభు ఈ లోకానికి దీనుడుగా, రిక్తుడుగా వచ్చి తన జీవిత కాలం అంతా కూడా ఇక్కడ కొనసాగించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆ 7 మాటలు కూడా ఏం సాధిస్తాయి అంటే, ఏం చూపిస్తాయి అంటే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారు, ఎలా జీవించారు, వెళ్ళిపోయే ముందు మనకి ఏ బాధ్యత అయినా అప్పచెప్పారు అనేది మనం కరెక్ట్గా ఆలోచిస్తే 7 మాటల్లో కూడా మనకి అది కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. నేనేం చేశాను, నువ్వేం చేయాలి, నేను ఎలా ఉన్నాను, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీకు ఫలితం దక్కుతుంది అని ఈ 7 మాటల్లో కూడా మన జీవితం అంతా కూడా ఈ 7 మాటల్లో ఉండిపోతుందండి. బైబిల్ గ్రంథం ముఖ్యమైనదే, పవిత్రమైనదే, మన జీవితాన్ని తెరిచి చూపించే పుస్తకమే, కానీ పరిశుద్ధ గ్రంథమే. కానీ ఈ 7 మాటలు కానీ నువ్వు వినాల్సిన రీతిలో విని, చదవాల్సిన రీతిలో చదివి, అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకుంటే ఈ 7 మాటల్లో ఈ సమస్త గ్రంథం అంతా కూడా ఉంటుంది. నీ జీవితం, నా జీవితం కూడా 7 మాటల్లోనే ముగిసిపోతుంది. హల్లెలూయా. అయితే టైం లేదు కనుక నేను 2 విషయాల్ని ప్రిపేర్ అయ్యాను, కానీ ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆయన ఏమంటున్నారంటే సమాప్తం అయినది. ఇట్స్ ఆల్ ఫినిష్డ్. వాట్ ఎవర్ ద వర్క్ దట్ వాస్ గివెన్ టు మీ బై ద లార్డ్ గాడ్, ఇట్ వాస్ టోటలీ ఫినిష్డ్. దేర్ ఇస్ నథింగ్ బ్యాలెన్స్ ఇన్ దట్. ఏ మాత్రము కూడా బ్యాలెన్స్ ఇంకా లేదు, నేను ఉంచలేదు, అంతా కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నానని ఖచ్చితంగా, ఖండితంగా, కాన్ఫిడెంట్ గా ఆయన చెప్తా ఉన్నారు. అసలు ఏమైంది, ఏంటి సమాప్తం చేసుకున్నారు, ఏం జరిగింది అని మనం యోచన చేస్తున్నట్టయితే ప్రభువైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, తండ్రి అయిన యెహోవా దేవుడు ప్రభువైన క్రీస్తును తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తుకి ఒక ప్రణాళిక అప్పచెప్పాడు. ప్రతి మనిషి కూడా తల్లి గర్భంలో పుట్టి ఒక దశకు, ఒక స్టేజ్ కు వచ్చే వరకు కూడా ఈ లోకంలో ఏం చేయాలో తెలియదు. కొంత డెవలప్మెంట్, మెచ్యూర్ స్టేజ్ వచ్చేసరికి అప్పుడు తన చుట్టూ ఉన్న వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వ్యక్తులు, వారి యొక్క డెవలప్మెంట్ చూసాక తనకంటూ ఒక ప్రణాళికని ఏర్పరచుకుంటాడు. ఆ ప్రణాళిక నెరవేర్చుకోవడానికి కష్టపడతాడు, ముందుకు కొనసాగుతాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, పడిపోతుంటాడు, లేస్తుంటాడు. కొందరు చేరుకుంటారు, కొందరు చేరుకోలేరు. కానీ ప్రభువైన క్రీస్తు ఆ రీతిగా లేడండి. ముందుగుండానే ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. సో నీలాగా నాలాగా పుట్టిన తర్వాత ప్రణాళికలు ఎత్తుకోవట్లేదండి. ఆయన ముందుగుండానే ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చడం కోసమే ఆయన ఈ లోకానికి రాబడ్డాడు. హల్లెలూయా. తన తండ్రి చేత పిలువబడ్డాడు, ఇక్కడికి ఏర్పరచబడ్డాడు. కాబట్టి ఆయన చెబుతున్నదంటే ఏంటి అంటే ఇది సమాప్తము. అసలు ఆ ప్రణాళిక ఏంటి సమాప్తమైంది, అని ఏం చేశారు అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16, 18 వచనాలు మనం చూసుకున్నట్టయితే అక్కడ కొన్ని వచనాలు ఉంటాయండి. హల్లెలూయా. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించను. హల్లెలూయా. ఇదే దీనికోసమే వచ్చారు. చెప్తున్నారు కదా అంత సమాప్తం అని. ఇదే సమాప్తం అయ్యింది. ఏంటి సమాప్తం అయ్యింది అంటే జాగ్రత్తగా చూద్దాము ఆ అంశాన్ని. ఫస్ట్ ఏమంటున్నారంటే ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చింది. ఫస్ట్ తగ్గించుకున్నారు. ఇది నా వల్ల జరిగింది కానే కాదు. ప్రభువు యొక్క మహిమ కొరకు ఆయన నడిపింపు ద్వారా ఇది యావత్తు కూడా జరుగుతుంది. నా శక్తి, నా జ్ఞానము, నా తెలివి, నా బలము, నా సామర్థ్యము కాదయ్యా.
ఏసయ్యా అని చెబుతూ ఆ కింద వచనంలో ఏమంటున్నారండి? చదవండి. పేదలకు సువార్త ప్రకటించుటకును. మొట్టమొదటి ఏమంటున్నారండి? పేదలకు సువార్త ప్రకటించుటకు. పేదలు అంటే ఇక్కడ ఎవరు? మనం అనుకోవచ్చు, ఐఎమ్ నాట్ ఎ పూర్ పీపుల్, ఐఎమ్ వెరీ రిచ్ పీపుల్ బికాస్ వెల్ సెటిల్డ్. నేను చాలా బాగా సెటిల్ అయ్యాను, నాకు ఒక ఉద్యోగం ఉంది, ఆస్తుపాస్తులు, ప్రాపర్టీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమ్ అన్ని కూడా నాకు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నాట్ ఏ పూర్, ఐఎమ్ ఏ రిచ్ అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎంత ధనవంతుడైనా సరే నువ్వు ఒక పేదవాడివే. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పుతుంది ఈ లోక మర్మాల గురించి కాదు, ఆయన ఎప్పుడు కూడా పరలోక మర్మాలనే ఆయన బోధించాడు. మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ప్రతి వచనము, ప్రతి వర్డ్ కూడా ఎంతో అమూల్యమైంది. అది ఈ లోక దృష్టితో మనం చూడకూడదు, కానీ పరలోక మర్మంలో మనం వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా మనకి బయలుపరచబడతాయి. అప్పుడే నిజంగా ఎప్పుడైతే పరలోక మర్మంతో నువ్వు గ్రంథాన్ని చదువుతావో అప్పుడు దేవుడి స్వరాన్ని నువ్వు వినేవానిగా ఉంటావండి. దేవుడు మనతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆనాడు శిష్యునికి బయలుపరిచిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తప్పకుండా బయలుపరుస్తాడు. ఇక్కడ వేదన ఎవరు అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా వెనకబడి ఉన్నారో, ఎవరైతే రక్షణ లేకున్నారో, ఎవరైతే రక్షణ పొంది కూడా ఆయనతో కూడా సాధ్యం చేయలేకపోతున్నారో, పరలోక రాజ్యానికి వారసులు కాలేకపోతున్నారో, దేవుని చిత్తానుసారం జీవించలేకపోతున్నారో అట్టి వారు బీదవారు అని ఇక్కడ దేవుడు సూచిస్తూ ఉన్నాడు. మన జగ్గయ్య గారిని తీసుకున్నట్టయితే ఆయన ఏంటంటే ధనవంతుడు, గుద్దదారుడు, అన్నీ ఉన్నాయి, నాకంటూ ఏది కూడా కొలువు లేదనుకున్నాడు. కానీ ఆయన బీదవాడే. నేను బీదవాడినే, నేను పురుగు వంటి వాడినే. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆయన హృదయం దేవునికి ఇచ్చాడో, ఆయన దృష్టి దేవుని అటు తిప్పాడో, వెంటనే ఆయన ఏమయ్యాడు? ఆయన పేదరికం అంతా పోయి హి బికమ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. హల్లెలూయా. ఆయనకి అందుకే అంటాడు కదా, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, నేటి ఇంటికి రక్షణ కలిగింది. ఎప్పుడైతే అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడో, ఎప్పుడైతే ఆయనకి రక్షణ కలిగిందో అప్పుడే జక్కయ్య గారు ఏమయ్యారంటే రిచ్ మ్యాన్ అయ్యారండి. అప్పటి వరకు కూడా ఈ లోక సంపద ఎంత ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఒక పూర్ మ్యాన్, ఒక పేదవాడే. మనం డివైడ్ చేసేస్తాం ఇక్కడ, వీళ్ళు ఈ కేటగిరీ, వీళ్ళు ఈ కేటగిరీ, వీళ్ళు థర్డ్, 2, సెకండ్, ఫస్ట్ అని కాదు. కానీ దేవుడు మనల్ని కూడా డివైడ్ చేసేస్తాడు. వీళ్ళు ఈ క్యాడర్లో ఉన్నారు, ఎందులో? ఆధ్యాత్మికమైన విలువల్లో, స్పిరిచువల్ లైఫ్ లో నువ్వు ఏ రీతిగా ఉన్నావు దాని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. రెండోదిగా వెళ్దాం. విడుదలను. హల్లెలూయా. రెండోదిగా ఏమంటున్నారండి? చెరలోనున్న వారిని విడుదల చేయడానికి నేను వచ్చానయ్యా, అది నేను సమాప్తం చేసుకున్నాను. ఏ చెర? ఈ లోకం చెరలు కాదు. అయ్యో నా పిల్లలు చదవట్లేదు, నా పిల్లలు బాగుపడట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నాకు అనుకూలంగా ఉండట్లేదు, లేకపోతే నేను సంపాదించుకోలేకపోతాను, ఈ చెరల నుంచి కాదు. అఫ్కోర్స్ మేబీ అవన్నీ కూడా నువ్వు అడిగితే, ప్రార్థన చేస్తే, అందలాచుకుంటే నీకు ఇస్తాడు. ఎందుకంటే తన బిడ్డగా ఉన్న నువ్వు కష్టపడితే ఆయన చూడలేడు. కానీ ఆయన తలంపు అది కాదు, ఆయన కోరిక అది కాదు, ఆయన యొక్క గోల్ అది కాదు. ఆయన ఏమంటున్నాడంటే పాపము చెర ఉంది కదా, ఆ పాపము చెరలో ఉన్న నిన్ను ఆ పాపము చెర నుండి బయటికి విడుదల చేయడానికి నా తండ్రి చేత నేను ఇక్కడికి పిలువబడ్డాను, అది నేను నెరవేర్చాను కాబట్టే సమాప్తమైంది. హల్లెలూయా. సో ఈ పాపానంతటిని కూడా నేను తుడిచివేసేసానయ్యా. ఏ పాపం అయితే నీకు నా తండ్రికి అడ్డుగా ఉంటుందో, నువ్వు మొర పెడుతుంటే నీ మొరలు ఏ పాపం చేత అయితే నా తండ్రి చెంతకు చేరట్లేదో ఆ పాపం యావత్తును కూడా నేను తీసివేశాను. అది తీసివేయడానికే నేను వచ్చాను. అందుకోసమే నా అమూల్యమైన రక్తాన్ని కలువరి సిలువలో కార్చాను. ప్రతి పాపాన్ని కూడా నేను కడిగానయ్యా, కడిగి నేను పరిశుద్ధునిగా పవిత్రునిగా నేను మలిచానని అక్కడ దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడే చెప్పారు అమ్మగారు, ఏంటి అంటే సమరయ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ. అయితే ఆ సుగార్ ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో, ఎప్పుడైతే దేవుని మాటకి లోపడిందో, వెంటనే తన పాపపు జీవితం యావత్తు కూడా తీసివేయబడింది. వెంటనే పాపాత్మురాలైన స్త్రీగా గడిపిన ఆమె ఒక మంచి సువార్తికురాలుగా మారి దేవుని ప్రకటించడం అనేది మొదలు పెట్టింది. హల్లెలూయా. అంటే మార్పు వచ్చింది. నువ్వు దేవుడిలో ఉన్నప్పుడు, నిజంగా దేవుని తట్టు నువ్వు తిరిగినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించేటప్పుడు నీలో మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే మార్పు. అది స్పిరిచువల్ గా కావచ్చు, ఈ ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు. ముందు నీలో మార్పు అనేది ముఖ్యము. తర్వాత ఇంకా ఏం చెప్తా ఉన్నారంటే గ్రుడ్డు వారికి చూపును కలుగజేస్తా ఉన్నాడు. మనం అంటాం కదా, దావీదు కుమారుడా నన్ను కరుణింపమయ్యా అని గుడ్డి వాడు కేకలు వేస్తా ఉన్నాడు. కేకలు వేసేటప్పుడు మనం అనుకుంటాం, అయ్యో నేను అంటురాలి కదా, నాకు దృఢత్వం ఉన్నది కదా, కాబట్టి నాకు ఐసైట్ ఇస్తే చాలు కదా. కానీ ఈ లోక గుడ్డత్వాన్ని తీయడానికి ఆయన రాలేదు. కానీ ఆయన ఏ గుడ్డత్వాన్ని తీయడానికి వచ్చాడు అంటే మనకు బాగా తెలుసు.
సౌలు హంతకుడు, దూషకుడు, అనేక మందిని బాధిస్తూ దేవుడి పిల్లలందరినీ కూడా అనేకమైన శ్రమలకు లోపరిచాడు. అలాంటప్పుడు ఆ సౌలుతో మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నువ్వు నన్నేలా బాధిస్తున్నావు అని అనేటప్పుడు అపోస్తలుల కార్యంలో నువ్వెవరివయ్యా అంటే నువ్వు బాధిస్తున్న దేవుడినే నేను అని అక్కడ సెలవిస్తూ ఉంటాడు. అలా సెలవిచ్చేటప్పుడు ఆయనకి ఏమవుతుందంటే నేలన పడిపోయినప్పుడు తన కన్నులు గురుటత్వం జరుపుకుంటాయి. తర్వాత మళ్ళీ అననీయని పంపించి తన శిష్యుడైన అననీయని పంపించేటప్పుడు మాట్లాడేటప్పుడు నీ పరిశుద్ధాత్మ నేను కమ్ముకుంటాదని చెప్పినప్పుడు వెంటనే అననీయ వెళ్ళినప్పుడు తన కంటి నుండి పొరలు కిందకి పడతాయి. తన గురుటత్వం అంతా కూడా నేలమట్టం అయిపోతుంది. తేజోవంతమైన పరిశుద్ధమైన పవిత్రమైన చూపును పొందుకుంటాడని, అంటే ఆధ్యాత్మికమైన వెలుగులోకి ఆయన వస్తాడు. తన చీకటిని విడిచిపెట్టి వెలుగు మార్గంలోకి నడుస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి గురుడితనాన్ని ఆయన దూరపరచడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి చెప్తున్నాడు సమాప్తమైంది. నేను ఏ పని మీద వచ్చానో అది నేను సమాప్తం చేసుకున్నాను. ఇదిగో ఈ లోక గురుడత్వంలో ఉంటున్నారు, ఆ పరలోక మార్గాన్ని గ్రహించలేకపోతున్నారు, నన్ను వెంబడించలేకపోతున్నారు అయ్యా. వాటిని బోధించడానికే నేను వచ్చాను, వాటిని అనుసరించడానికే నేను వచ్చాను. ఇదిగో సర్వలోకానికి స్వార్థ ప్రకటించడానికే నేను వచ్చాను, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయడానికే నేను వచ్చాను. కనుక నేను వచ్చిన పని సమాప్తమైంది అని అందుకోసం ఆయన చెప్తా ఉన్నారండి. చివరిగా మనం చూస్తున్నట్టయితే అక్కడ నలిగిన వారిని విడిపించుటకు ప్రభు నీతి వస్త్రము ప్రకటించడం. దేని చేత నలిగిపోతున్నావు? ఈ లోక వాంఛల చేత నలిగిపోతున్నావా? ఈ లోక బాంధవ్యాల చేత నలిగిపోతున్నావా? ఈ లోక కష్టాల చేత, దుఃఖాల చేత, శ్రమల చేత నువ్వు నలిగిపోతున్నావేమో. కానీ వాటి నుండి దేవుడు నేను విడిపించడానికి రాలేదు. ఇవి కొంతకాలమే. యోర్ జర్నీ మన లైఫ్ అంతా కూడా ఒక ప్రయాణమే. కానీ ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒక దగ్గర ఇది ఆగిపోవాల్సిందే. కానీ నువ్వు కంటిన్యూ అవ్వాల్సింది ఎక్కడో తెలుసా? దేవుని చెంత, పరలోకములో. అది నిత్య జీవాన్ని ఇస్తుంది. కాబట్టి అది నీకు శాశ్వతంగా ఉండాలి. అన్నాటి దగ్గర నువ్వు పడిపోకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు, తన హస్తాలతో పట్టుకుంటా ఉన్నాడు, నీకు ఒక మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. కాబట్టి చెప్తున్నాడు, ఇవన్నీ కూడా లోకపు పాపాన్ని అంతటిని కూడా నేను తుడుచు వేసేసాను. కాబట్టి నా ఈ సమస్తము కూడా సమాప్తమైంది. ఇట్స్ ఫినిష్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్, దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఎట్ ఆల్ అని గర్వంగా చెబుతా ఉన్నాడు. తన తండ్రి చేతికి అప్పచెప్పుకుంటా ఉన్నాడు. ఇదిగో తండ్రి, ఏ నిమిత్తమో ఒక పని నాకు అప్పచెప్పావు కదా, బాధ్యతగా నన్ను ఇక్కడ పంపించావు కదా. ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో హింసలు నా ఎదురుగే చేతకు వచ్చి కూడా చేత కాని వాళ్ళ నిలబడిపోయాడు. జ్ఞాని అయి కూడా అజ్ఞానిగా నిలబడిపోయాడు. అపరాధం చేయకుండా కూడా నిరపరాధి కూడా అపరాధిగా నిలబడిపోయాడు. ఆఖరికి పిలాతు అంటాడు, ఏమన్నా కూడా మీరన్నట్టే కానియండి, ఎందుకంటే నాకు ఒక గురి ఉంది, నేను ఒక గురితో వచ్చాను. ఐ హావ్ మై ఓన్ ఇండివిజువల్ గోల్, ఐ హావ్ మై ఓన్ అచీవ్మెంట్. అది నాకు కావాలి, అది ఫుల్ఫిల్ కావడం కావాలి. కానీ ఎవరేమనుకున్నా, ఏదేమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఎదురెదురు వచ్చినా నేను ఎక్కడా కూడా నేను పడిపోనయ్యా. కాబట్టి నా తండ్రి చేతికి నా ఆత్మ నేను అప్పచెప్పుకోవాలా. తను ఎక్కడ నుంచి నేను వచ్చానో, దేని నిమిత్తం నేను వచ్చానో అది ఫుల్ఫిల్ చేసుకొని తిరిగి అదే స్థానానికి నేను వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ నేను ఓడిపోతే, ఇక్కడ నేను పడిపోతే, ఇక్కడ ఆ బాధ్యత నేను నెరవేర్చలేకపోతే నా గమ్యానికి నేను చేరుకోలేను. నా తండ్రికి నేను దూరం అయిపోతాను. కానీ నా తండ్రికి నేను ఎన్నడూ కూడా దూరం నేను కాకూడదు. అంటే నేను ఎందు నిమిత్తం వచ్చానో అది నా బాధ్యతను నేను నెరవేర్చుకోవాలి. కాబట్టి తన దృష్టి, తన ఏకాగ్రత, తన సర్వస్వము, తన హృదయము అన్నీ కూడా దాని వైపే పెట్టాడు. దాని కొరకే ముందుకు సాగాడు. ఎవరు ఎన్ని దూషించినా, ఉమ్ము వేసినా, శ్రమ పెట్టినా, నిందించినా, నన్ను చేత వచ్చి కూడా అన్ని చేయగలని సామర్థ్యం ఉండి కూడా సామర్థ్యం లేని వారి హేళన చేస్తున్నా కూడా అలాగే స్థిరుడిగా నిలబడ్డాడండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నువ్వు నేను నమ్మిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి చివరిగా చెప్తున్నాడు గర్వంగా, ఇట్ ఈస్ ఎ విక్టరీ, ఇట్ ఈస్ ఏ విక్టరీ. అంటే ఆ సిలువలో సమాప్తమైనదని మాటలో ఒకటి విక్టరీ ఉంది, ఒకటి వార్నింగ్ ఉంది. ఆ విక్టరీ ఏంటి అంటే, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నువ్వు నాకు ఇచ్చిందంతా కూడా నేను సక్సెస్ఫుల్ గా నేను చేసుకున్నా. ఐఎమ్ ఏ సక్సెస్ పర్సన్. వార్నింగ్ ఏంటి అంటే, మై వర్క్ ఈస్ కంప్లీటెడ్, ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్, బట్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అందుకే శిష్యులకు చెప్తారు కదా, మీరు శోధనలో పడకుండా కాసేపు మీరు ప్రార్థన చేయలేరా? శోధనలు మీకు వెంటనే వస్తా ఉన్నాయి, నేను వెళ్ళిపోతున్నాను, నా పని నేను పూర్తి చేసుకొని నేను ఇప్పుడు వెళ్ళిపోతానయ్యా, మీకు ఇంకా మొదలవుతున్నాయి చూసుకోండి. మీరు సిద్ధపడలేకపోతున్నారు, కాసేపు ప్రార్థన చేయలేరా మీరు శ్రమలో పడకుండా అని ఆనాడు శిష్యులతో అన్నారు. అక్కడ మనం అనుకుంటాం, ఈయన శ్రమ వస్తుంది కాబట్టి శిష్యులు ప్రార్థన చేయమన్నారేమో, ఆయన కూడా మనిషి రూపంలో వచ్చారు కాబట్టి ప్రార్థన చేయమన్నారేమో. కాదండి, పరలోక మర్మం అది కాదు. ఆయన అన్నిటికీ తెగించి అన్ని కూడా ప్రీ ప్లానెడ్ గా వచ్చారు. కానీ ఆయన ప్రార్థన చేయమని, నీ కొరకు నా కొరకు, నేను వెళ్ళిన వెంటనే శ్రమలు మిమ్మల్ని ఆనుకుంటాయి, నేను వెళ్ళిన వెంటనే సాతానుడు మీ మీద గర్జించు సింహము వలె పడతాడయ్యా. సిద్ధపాటు మీకు కావాలి, ప్రార్థన జీవితం మీకు కావాలి. కాబట్టి మై వర్క్ ఈస్ ఫినిష్డ్ బట్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కాబట్టి నీ టైం ఇప్పుడు ఆరంభమైంది. దాని కొరకు నీ సిద్ధపాటు ఏంటి? హల్లెలూయా. అదే అడుగుతా ఉన్నాడు. కాబట్టి నీలో మార్పు రాకపోతే, మనలో మార్పు చెందకపోతే ఇలాంటి ఎన్ని గుడ్ ఫ్రైడే చేసుకున్నా అనవసరం. ఇదిగో కష్టపడిపోతున్నాం. మేము ఒక సీతాకోక చిలుకని మనం తీసుకున్నట్టయితే ఒక గొంగలి పురుగు అందరి చేత అసహ్యం పెంపబడుతుంది. ఎక్కడైనా కనిపిస్తే చంపేస్తూ ఉంటాం. ఎందుకంటే దాన్ని చూస్తే మనకి ఇరిటేటెడ్ గా ఉంటుంది. కానీ అది అనుకుంటే ఇంత చండాలమైన జీవితం నాకు ఎందుకు, అందరి చేత అసహ్యపడే జీవితం నాకు ఎందుకు అని అక్కడే అది ముగిసిపోతే అందరి చేత ఆకర్షింపబడే బటర్ఫ్లైగా ఒక అందమైన రంగులు కలిగిన సీతాకోక చిలుకగా అది ఎదగదు. అదే రీతిగా ఒక శిల్పాన్ని, దేనికి పనికిరాని ఒక శిల్పం బయటపడి ఉంటే అది ఒక శిల్పి చేతిలోకి వెళ్తే అనుక్షణము ఆ శిల్పాన్ని కొడతా ఉంటే ఏమిటి ఇన్నిసార్లు నన్ను కొడతా ఉన్నాడు, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను, నాకు ఈ శిల్పితో పని వద్దు అని అనుకుంటే అది అందమైన ఒక శిల్పంగా అది మలచబడదు, పూజకు తగదు. లేదు అంటే ఒక అందంగా మన గృహాల్లో పెట్టుకోవడానికి యోగ్యతను పొందుకోదు. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే నీలో నాలో ఒక మార్పు. ఆ మార్పు లేనప్పుడు దేవుడు రాకకు, ఆ సిలువకు ఎటువంటి అర్థము కూడా ఉండదు. కాబట్టి నువ్వు నేను కూడా ఈ దినాన దేవుని చేతికి మనల్ని మనం అప్పజెప్పుకోవాలి. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తున్నాను. కాబట్టి గుడ్ ఫ్రైడే ఏంటంటే ఒక సందేశం ఇస్తుంది. ఏంటి అంటే యూ షుడ్ అవెక్ అప్. నువ్వు పడుకుంటున్నావేమో, ఇంకా నువ్వు నిద్ర మేలుకో. నువ్వు కూర్చుంటున్నావేమో, నువ్వు లెగు. లేకపోతే నువ్వు నిలబడి ఉన్నావేమో, నువ్వు పరుగు పెట్టు. లేకపోతే నడు. కానీ ఏదైనా నీ సామర్థ్యానికి తగ్గట్టు నువ్వు చేయి. కానీ ఉన్న చోట నువ్వు ఉండిపోకు. నీకు ఒక సమయం వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మనం అనుకోవచ్చు నాకు అన్నీ ఉన్నాయి, వాట్ ఎవర్ ఐ వాంట్, సమస్తం అన్నీ కూడా నాకు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టైం వస్తుందండి. ఆ టైంలో మన చుట్టూ అందరూ ఉన్నా మన అనుకునే వాళ్ళే మనకు దూరం అయిపోతారు. మనల్ని ఆదరించవలసిన వాళ్ళే మమ్మల్ని దూషిస్తూ ఉంటారు, మమ్మల్ని దూరం పెడతా ఉంటారు. ప్రేమించవలసిన వాళ్ళే ద్వేషిస్తూ ఉంటారు. అలాంటి టైం ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి సమయం వస్తుంది. అలాంటప్పుడు నువ్వు అనుకుంటావు నేను ఒంటరి అయిపోయాను కదా, నాకెవరు లేదు కదా, నాకు ఏ దిక్కు లేదు కదా, ఇంకా నా జీవితం అయిపోయింది కదా, ఇట్స్ కంప్లీట్ అనుకునేటప్పుడు అప్పుడు ఆయన నీ భుజం తడతాడండి. విత్ యూ. హల్లెలూయా. మర్చిపోయావా నువ్వు నన్ను, నేను నీతో ఉన్నాను నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నన్ను మర్చిపోయావేమో, నన్ను స్వీకరించు, నన్ను కోరుకో, నన్ను నీ హృదయంలో హత్తుకో, నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అని దేవుడు నీకు తోడుగా నిలుస్తాడని. అన్ని ద్వారాలు నీకు మోసపోయేటప్పుడు నీ ద్వారం యేసు ప్రభు ద్వారం ఒక్కటే నీకు తెలుస్తుంది. అదే వెలుగు మార్గము. ఆ వెలుగు మార్గంలోకి నడవాలనే దేవుడు నేను కోరుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాడు ఇట్స్ ఫినిష్డ్. నా వర్క్ ఫినిష్ అయిపోయింది. దట్ యువర్ టైమ్ స్టార్ట్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ వర్క్ ఫర్ ద లార్డ్లీ హెవెన్. నువ్వు ఆ లార్డ్లీ హెవెన్ లోకి వెళ్ళడానికి నీ వర్క్ నేను ఇంకా ప్రారంభించాలి. డోంట్ బి లేట్. సమయం ఉన్నప్పుడే మొత్తము కూడా కార్యక్రమం అంతా కూడా నువ్వు జరుపుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించుగాక. ఆమేన్.